ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి. మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి. గోవా బీచ్లో కుక్క పోరి మామూలుగా లేదు, ఏదో ఒక పోరిని సెట్ చేసుకోవాలి. హలో హ్యాండ్సమ్. ఏంది పోరి నన్ను పిలుస్తుందా? హే యూ హ్యాండ్సమ్, కెన్ వి హ్యావ్ ఎ డేట్? డేటా? ఎస్ ఎస్, ఐ వాంట్ డేట్. ఇప్పుడు రూమ్ ఎట్లా సెట్ చేయాలి? కెన్ వి గో అండర్ ఫారెస్ట్? ఐ డోంట్ హ్యావ్ రూమ్. అండర్ ట్రీ గప్ప గప్ప డాన్సింగ్. యా ఓకే, లెట్స్ గో. ఓ మై గాడ్, హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్. యూ వెయిట్ బేబీ, ఐ మేనేజ్. వాట్ యూ వాంట్? అన్నా నో బీటింగ్ అన్న, సిట్ అండ్ టాక్ అన్నా. ఇదంతా కలనా? దెబ్బలు తిన్నా అని ఫిగర్ అయితే మామూలుగా లేదు. వాడొచ్చి డిస్టర్బ్ చేయకుండా మంచిగా పని కానిస్తుండే. ఏం వీడియోలు చూడాలబ్బా, అన్ని చూసిన వీడియోలే వస్తున్నాయి. హలో ఆగా, ఏం చేస్తున్నావురా? మచాల వీడియోస్ టచ్ చేస్తున్నా మచ్చా. కొత్త వీడియోస్ ఉంటే సెండ్ చేయరాదు? సెండ్ చేస్తా కానీ జల్దీ మా ఇంటికి రా. గోవా ట్రిప్ ప్లాన్ చేద్దాం. గోవా ట్రిప్పే. బబుల్ గాని తీసుకొని జల్దీ మా ఇంటికి రా. ఈ సుల్లిగాడు ఎందుకు ఫోన్ చేస్తుండు? నేను ముడ్డవి లేపా. అరే చూతియే, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపారా ఆతుగా? బా ప్లీజ్ బా, ఫోన్ లిఫ్ట్ చేయి బా. నేను ముడ్డవి లేపరా. బా ప్లీజ్ బా, ఫోన్ లిఫ్ట్ చేయి. కామేష్ గోవా ట్రిప్ గురించి ఫోన్ చేసిండు. లిఫ్ట్ చేయి బా, చెప్తా. హలో బా, ఎట్లున్నావు? గేమ్ ఆడేటప్పుడు మీ డాడీ ఫోన్ చేసిండు బా. ఎవడో పిచ్చిపోకోవడానికి ఇచ్చి పడదింగినా. చేసిందంతా చేసి ఎట్లున్నావని అడుగుతావు రెడ్డు గుద్దోడా? నేను కావాలని ఏం చేయలే బా, నన్ను క్షమించు. ముడ్డల క్షమాపణలు అడగకరా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇదే చెప్పి నన్ను ముడ్డ మీద పెడుతున్నావు సుల్లిగా. సోదాబి జల్ది మ్యాటర్ ఏందో చెప్పు. కామేష్ ఇంటికి రమ్మన్నాడు బా. గోవా ట్రిప్ ప్లాన్ చేస్తుండంట. నువ్వు బోరా, నేను రాను. కామేష్ గారి గురించి తెలుసుగా బా. వామ్మో, వీడి ఇంటికి వచ్చి అద్దాల వాళ్ళు దిగినా వాళ్ళు దింగుతాడు. సరేరా, వస్తా. మచ్చా, మనం ఫైనల్ గా గోవా పోతున్నాం. ఏమైందిరా, నోట్లో గడ్డ పెట్టుకుని రా, మాట్లాడండి రా. మచ్చా ఎప్పుడు పోతున్నాం? రేపేరా. రేపా? ట్రైన్ టికెట్స్ బుక్ చేసినావు మామా? మొడ్డ ట్రైన్ లో పోయేది లేదు, మన కార్ లో పోతున్నాం. మనిషి 10,000 సెట్ చేసుకోండి. 10,000? అంత పైసలు లేవు. పైసలు లేవంటే గుద్దం ఇద్దంతా. గుద్దం మూసుకొని ప్రతి ఒక్కటి 10,000 తీసుకురండి. ఎక్కువ తమాషాలు దెంగిండ్రు అనుకో, ఈ పాత చెప్పుతోని పల్ల ముఖం మీద దెంగతా. ఏముంది, ప్రతిసారి చేసినట్టు లాస్ట్ మూమెంట్ లో తక్కువ పైసలు తెస్తే చెట్టు. అరే ఆగం, నీకు స్పెషల్గా చెప్తున్నా. పోయినసారి న్యూ ఇయర్కి తెచ్చినట్టు 516 1110 తెచ్చినావు అనుకో, ఇదే పాత చెప్పుతోని పల్ల పిచ్చల మీద దెంగుతా. మచ్చా 10,000 చర్చు కావురా. నాకు అవన్నీ చెప్పకరా, ముడ్డల సోది. దొంగతనం చేస్తావా లంచతనం చేస్తావా నీ ఇష్టం. సాయంత్రం 10,000 తీసుకురాకుండా తెలుసుగా. తెలుసు మచ్చా, పాత చెప్పుతోని పల్ల పిచ్చల మీద దెంగుతావు. మచ్చా, మా నాన్న పంపడరా. పాల్జీకే పోరను వారా? ఎప్పుడు చూసినా నానా అంటావు సుల్లిగానివి. పెళ్లి చేసే 10 మంది పిల్లలు కంటావు బాడకో. చిన్న పోరన్ లెక్క నానా అయిందిరా. గుద్ద కింద 20,000 వచ్చిన ఇంకా మీ అయ్యి కూర్చోసుకుంటావా? పూకు మూసుకొని రా. అది కాదు మచ్చా. కథలు దింగ కాతుగా. నువ్వు మీ అయ్యాకి చెప్తావా లేకుంటే నేను ఫోన్ చేసి చెప్పాలా? వద్దు మచ్చా, నేనే చెప్తా. సాయంత్రం అందరు 10,000 తీసుకురండి, ఓకేనా? ఓకే మచ్చా. ఒకవేళ నాన్నని గోవా పోతా అని అడిగితే? నాన్న చెప్పురా. నాన్న గోవా పోతా నాన్న. ఏంది? గోవా పోతా నాన్న. గోవా బాడకో. ఇంటి పక్కన గల్లీకి పంపడానికి 100 సార్లు ఆలోచిస్తా. నువ్వు గోవా పోతావరా బాడకో? బెల్ట్ ఎదురా. వామో, నాన్న ఇమాజినేషన్ లో బెల్ట్ పట్టినంటే ఇప్పుడు పోతే పక్క వాతలు పెడతాడు. మా నాన్న రీఛార్జ్కే పైసలు ఇయ్యాడు. ఇప్పుడు 10,000 ఎట్లా సెట్ చేయాలి? అమ్మయ్యా, సేవ్ చేసిందే నయమైంది. 10,000 సెట్. హలో బా, పైసలు సెట్ అయినాయా? లేదురా, నీవు సెట్ అయినాయా? లేదు బా. ఒకవేళ నీకు పైసలు సెట్ అయితే నువ్వు బోరా, నేను రాను. నువ్వు అదే మాట మీద ఉంది బా. బాలుగాడి కామేష్ గారి గోవాలో గుడ్డ తెంగించుకొని మనం ఇక్కడనే ఉందాం.
మరి కామేష్ గారు అడిగితే మొద్ద కామేష్ గారు గుద్దలు చేస్తే నువ్వే 20,000 ఈరా చుల్లిగా, అప్పుడు వస్తాను చెప్తా బా. ఓకేరా. బబ్లు జల్ది బట్టలు చదువుకో, పెళ్ళికి పోవాలి. పెళ్ళికి ఇంకా వారం రోజులు ఉందిగా మమ్మీ. తర్వాత చెప్తాను, నువ్వు జల్ది బట్టలు చదువుకో. బంగారం అర్జెంట్ బెంగళూరు పోవాలి, క్లయింట్ కాల్ చేసిండు. ఎప్పుడు ఇంతే, నీ బిజీలు నువ్వు పోతావు, నేను ఒక్కదానే పోవాలి. అర్థం చేసుకో బంగారం, 40 lakhs డీలు. వచ్చేటప్పుడు నీకు మంచి గిఫ్ట్ తీసుకొస్తాగా. గిఫ్టా? అయితే సరే, పెళ్ళికి 2 రోజుల ముందురా. ఓకే బంగారం. వస్తున్నారా, బయలుదేరినా. సైట్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకున్నా, ఫ్లైట్ టైం కి రీచ్ అవుతా. ఎయిర్పోర్ట్ లో కలువు. బంగారం నేను పోతున్నా, జాగ్రత్తగా వెళ్ళు. లవ్ యూ బంగారం. లవ్ యూ టు డార్లింగ్. అమ్మయ్య డాడీ పోయిండు. మమ్మీని మేనేజ్ చేస్తే నేను గోవా పోవచ్చు. బబ్లు ఏమైందిరా, బట్టలు చదువుకోలే? వారం రోజుల ముందు ఎందుకు మమ్మీ? పెళ్లి షాపింగ్ రా. షాపింగా? అమ్మ బాబాయ్ నేను రాను మమ్మీ. నువ్వు షాపింగ్ కానీ గంటలు షాపులు ఉంటావు. నేను గొర్రెగాని లెక్క వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి. ఏం కాదు, రారా. ప్లీజ్ మమ్మీ నేను రాను. నువ్వు మంచిగా పిన్ని వాళ్ళతో షాపింగ్ చేయి. అదే నేనుంటే నా గురించే టెన్షన్ పడతావు, తిన్నానా లేదా అని. అదే నేను లేననుకో ఇంకెక్కువ షాపింగ్ చేయొచ్చు. అవును, ఇటు చెప్పింది కరెక్టే. సరేనా, నా పెళ్లికి 2 రోజుల ముందురా. ఓకే మమ్మీ. మమ్మీ ఏమైంది నాన్న? నువ్వు మంచిగా పిన్ని వాళ్ళతో 5,000 10,000 పెట్టి చీరలు కొంటావు. నేను ఈ పాత బట్టలు వేసుకొని రావాలా? నీకు ఆ కర్మం పట్టింది బేటా. ఇగో 5,000 తీసుకొని షాపింగ్ చేయి. మమ్మీ 5,000 ఒకటే జత వస్తుంది, నాకు ఇంకో జత కావాలి మమ్మీ. సరే బేటా, ఇగో 5,000 ఇంకా గోల్డ్ చైన్ వేసుకొని రా వచ్చేటప్పుడు. ఓకే మమ్మీ థ్యాంక్ యూ. గోల్డ్ చైన్ జాగ్రత్త, 2 లక్షల రూపాయలది. ఓకే మమ్మీ. బేటా ఇల్లు జాగ్రత్త. పడుకునేటప్పుడు గ్యాస్ కింద బంద్ చేయి, బెడ్రూమ్ లాక్ చేయి. నేను లేనని ఎక్కువసేపు సిస్టమ్ మీద కూర్చోకు, కళ్ళు ఖరాబ్ అవుతాయి. ఫ్రిడ్జ్ లో కర్రీస్ పెట్టినా కరెక్ట్ టైం కన్నా నేను. అర్థమైందా? అర్థమైంది మమ్మీ. మర్చిపోయినా, స్నానం చేసినాక గీజర్ బంద్ చేయి. ఓకే మమ్మీ బంద్ చేస్తా. అరే ఇంకేందే? సాయంత్రం నల్లొస్తుంది, ట్యాంక్ నిండినాక పైప్ చెట్లకి. నీకు దండం పెడతా మమ్మీ, నువ్వు పోవే. సరే నాన్న, ఇల్లు జాగ్రత్త, బాయ్. అరే ఆగం, పైసలు తెట్టా, నేను గోవా తెంగేస్తున్నా. ఏంది బా హ్యాండ్ ఇచ్చినావు? హ్యాండ్ లేదు మొట్టలేదు, మేమైతే గోవా తెంగేస్తున్నాం. నువ్వు ఎక్కడైనా గుద్ద తెంగించుకో. ఇప్పుడు కామేష్ గారి ఇంటికి పోతున్నా. బాయ్ రాగం. బాగా కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు పైసలు ఎట్లా సెట్ చేయాలి? వీళ్ళకి ఎట్లా చెప్పాలి పైసలు సెట్ కాలే అని ఐడియా. ఎట్లయినా ఆంగడు పైసలు తేడు, వాడు తెచ్చినప్పుడు వెళ్దామని చెప్తా. ఎవడెవడు పైసలు తెచ్చిండో చేయలేపనరా. అందరు లేపిరేంది? ఎవరెవరు పైసలు తేలేదో చేకింది దింపండ్రా. ఆగం పైసలు తెచ్చినావా? తెచ్చినమ్మా 10,000. ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు. ఇగో కౌంట్ చేయి. 2,000 4,000 6,000 8,000 10,000. పైసలు ఇట్లా సెట్ అయినాయిరా. తర్వాత చెప్తా మచ్చా. బబ్లు బాలు తెచ్చిండ్రా? తెచ్చిన మచ్చా. అయితే రేపు పొద్దున స్టార్ట్ అయిదాం. ఓకే మచ్చా. అవునరా కామేష్, నీ పైసలు ఎవిరా? ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? జేబులున్నాయి మచ్చా. జేబులుంటే పైసలు చీరా? మర్చిపోయినా మచ్చా, ఇంట్లో డెస్క్ లో పెట్టినా. బా కామేష్ గారు కథలు తెంగుచుండు, అంత దగ్గర పైసలు లేవు బా. చుల్లిగా పైసలు లేకుంటే పాత చెప్పుతుంది పల్ల పిచ్చల మీద దెంగుతా అన్నావు గారా. ఇప్పుడు ఏ చెప్పుతుంది దెంగాలరా నిన్ను మొద్దగా? ఏదో పీకుడు గానిలకి ప్లాన్ తెచ్చినావు గారా ఆతిగానివి. బా మనం దెంగేద్దాం బా గోవాకి. అరే కామేష్, ఇంటి పక్కన చెరువు ఉంది, పోయి బిక్ని వేసుకొని ఈత కొట్టురా చుల్లిగా. నేను పక్క రేపు గోవా వస్తున్నా. బాలు ఎవడైనా ఇంట్రెస్ట్ కి పైసలు ఇస్తాడా? ఏమో తెలియదు మామ. బా శంకరన్ ఉన్నాడుగా, చెప్పాలా? ఏ వద్దురా. శంకరన్ ఎవర్రా? ఎవరు లేని మచ్చా, ఎవరు లేదు. ఆగం, నీ పైసలు నా దగ్గర ఉన్నాయి, కథలు దెంగకు. అరే కామేష్ వద్దురా, అర్థం చేసుకో. మొడ్డ ఎవరికి నేదేలే, గుద్ద మూసుకొని చెప్తావా? లేకుంటే ఆగం నీ పైసలు దెంగిపోవాలా? వద్దు మచ్చా, నేను తీసుకపోతా. నమస్తే శంకరన్న. నమస్తే తమ్మి, హెల్త్ ఎట్లుంది? బాగుందన్నా. ఆగం, పోయి ఒక వక్క, ఒక ఆకు, 2 పోకా తీసుకుని రా. ఓకే అన్నా. అన్నా ఒక అక్క, 2 పోక, ఒక ఆచిచ్చాయి. ఏమడిగినావు అర్థం కాలే. ఒక అక్క అన్న, ఒక అక్క, 2 పోక, ఒక ఆచిచ్చాయి. బాడకో మా అక్కని కావాలంటావారా? అక్క కాదన్నా, అక్క అక్క. బాడకో మళ్ళీ అదే అంటున్నావు. అన్న మీ అక్కని అడగలేదు అన్న, నా కొత్తకన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఇంకా నన్ను పూగా అంటావారా? బోహిడికే అన్న నీది గని కాదన్నా, ప్లీజ్ అన్న, కొత్తకన్నా. ఈ తమ్ముడు ఎవరు? నమస్తే శంకరన్న, నేను కామేష్. చెప్పు తమ్మి, ఏం పని ఉంది నాతోని? ఇంట్రెస్ట్ కి పైసలు కావాలన్నా. సింపుల్ తమ్మి, పేపర్ మీద సంతకం పెట్టి తీసుకో. మచ్చా, ఉట్టి పేపర్ మీద సంతకం తీసుకొని పైసలు ఇస్తుండ్రా. ఎందుకు వచ్చిన రిస్క్ రా, వద్దురా. నువ్వు పోరని నీకేం తెలియదు, ఆగు. తమ్మి ఎంత కావాలి? ఒక 10. 25,000? అవునన్నా అవునన్నా, 25,000 కావాలి. 25,000 ఎందుకురా, 10,000 చాలుగా. నీకేం తెలియదు, ఆగురా. తమ్మి 25,000 ఓకేనా? ఓకే అన్నా, ఓకే అన్నా.
పేపర్ రెడీ చేసి 25,000 తీసుకొని రా. ఈడెంత పిచ్చి పువ్వుడు కాకుంటే పేపర్ మీద సంతకం తీసుకొని 25,000 ఇస్తుండు మచ్చా. మన ముఖానికి 10 రూపాయలు పడియాడు, ఈడు 25,000 ఇస్తుండు మచ్చా. నీకు ఇప్పుడు కాదురా, తర్వాత అర్థమవుతుంది. తమ్మి ఈ పేపర్ మీద సంతకం పెట్టి 25,000 తీసుకో. హా అన్న. అరే పేపర్ చదువురా. అన్నుట్టి సంతకం తీసుకొని 25,000 ఇస్తుండంటే ఎంత మంచోడ్రా. అన్నా నేను కళ్ళు మూసుకొని సంతకం పెడతానా. అరే రే వద్దురా వద్దురా. ఇగో అన్న తీసుకో. ఇగో తమ్మి 25,000. తమ్మి పేపర్లు ఏం రాసి ఉందో అదే నమ్ముతా, అర్థమైందా? అర్థమైందన్నా. అన్నా ఇగో చీచుకో. ఏ వరకు దళేలు పెట్టినావు రైట్ అయినావు, తర్వాత చెప్తా బా. పండుగోదులకి ఎర్రగైన వాడు కొట్టిండా? అవునన్నా. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నా నీకు పలకానికి రాదని. అన్న ఒక చిన్న హెల్ప్ అన్నా. ఏం కావాలో అడుగు. అన్న ఒక కార్ సెట్ చేయరాదు, గోవా పోయి రాగానే 2 కల్పిస్తా. కార్ ఎందుకురా? ఇప్పుడు బుక్ చేస్తే 10,000 దెంగ పెట్టుకోవాలి. ఈ నెరిప్పు కొని చేసి కార్ తీసుకొని దెంగేద్దాం. నువ్వు అనుకునేంత ఎర్రిప్పు కూడా కాదు రాడు. నీకేం తెలియదు, ఆగురా. అన్నా ఆడియా. అంత సీన్ లేదు తమ్మి, కారు డ్యామేజ్ అయితే మీది ఏ పార్ట్ అమ్మినా రిపేర్ కాదు. పక్కన ఇంకో కారు ఉంది చూడు. కార్ ఏందన్నా ఎట్లుంది? తమ్మి కారునే మనకు, మా ముత్తాత మా తాతకి, మా తాత మా నాన్నకి, మా నాన్న నాకిచ్చిన కారు అది. అయితే మస్తు పాత కార్ అన్న, వద్దులే అన్న మాకు. వద్దేంద్ర వద్దు, పొగడు వస్తుందంటే కళ్ళకి అద్దుకొని తీసుకోవాలి. అన్న కారు కావాలన్నా. ఇగో తమ్మి మా తాత జాగ్రత్త. మీ తాత మా తాత కాదా అన్న, జాగ్రత్త చూసుకుంటా. పాతగారు కదా మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఈ కార్ వద్దులే మచ్చా, రిస్క్ ఎందుకు? సిల్లిగా ఆగు, రిస్క్ తీసుకుంటేనే రా కిక్కుండేది. డక్కా కొట్టండి రా. అన్నా రైట్ అన్నా, ఉంటా. రైట్ తమ్మి. అన్నా చేప చిక్కింది. గాలం వేసిన శంకర్ అన్నారా, చాప చిక్కకుండా ఎట్టుపోతుంది.